హాయ్ అన్య గారు. వెల్కమ్ టు వంటాస్టిక్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్. హాయ్ కాంతం గారు. మేడం ఇంత మీరు డాన్స్ చేసిరా లేకపోతే వడియాలు వేసి అదే అలవాట్లా? సింపుల్ స్టెప్స్ చెప్పలేదా మేడం? పెద్ద డాన్సర్ కానీ సింపుల్ స్టెప్స్ వచ్చింది. మన సాల్మాన్ రాజు ఉంటాడు కదా పిడికల స్టెప్, మీ బ్రదరా? కాదండి, మీ బ్రదరే. మా బ్రదరా? అవును. కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ వంటకం రెడీ చేద్దామా? గారెలు అక్కడ అదిరిపోయాయి. ఏం చేయబోతున్నారు స్వప్న గారు? బీరకాయ రోటి పచ్చడి. సో బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలి, ప్రాసెస్ నేర్పించేస్తారా మాకు? నేర్పించేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా బీరకాయ రోటి పచ్చడి ఎలా చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ప్యాన్ తీసుకోవాలి. కాంతో వెళ్ళి ప్యాన్ తీసుకురా. ప్యానా మేడం? సరే. ఏంటి స్వప్న గారు, షోకి వస్తున్నాం అని చెప్పి మంచి కొత్త చీర కొని ఇప్పుడు వేసుకున్నారా? ఈ రోజు చేశాను. అవునా? సరిపోతుందా మేడం? ఎంత నెమ్మదిగా మాట్లాడుతుంటారా? గట్టిగానే మాట్లాడతారు. అయితే ఇప్పుడు మీ ఆయన మీద కోపం వస్తే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడాలి. ఓకే. ప్యాన్ ఏం చేస్తున్నారు? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా కొంచెం ఆయిల్ ఇవ్వరా. కొంచెం వేడెక్కాలి. ఓకే. ఎవరు మేడం? మా మేడమా? ఆయిలా? ఆయిలా? ఆమె ఎప్పుడు వేడెక్కే ఉంటది, ఫైర్ మీద ఉంటది. అరే అందరు నన్ను బయట కూల్ అంటున్నారా? అదే మేడం, కూల్ కూల్ అంటారు, అదే ఫైర్ ఉన్నారు కదా, మీరే కూల్ ఉన్నారు అనుకుంటారు, మీకే అర్థమైతలేదు. ఓకేలే, నీకు గెస్ట్లు వచ్చినంటే అతి చేయడం అలవాటేగా. అది మీ దగ్గర నేర్చుకునే మేడం. తను కూల్ గానే ఉంది. ఇప్పుడు కూల్ గానే ఉంది, తీరుద్దా? చాలా కూల్ గా ఉంది. మినపప్పు వేసుకుంటాం. మినపప్పు. సో స్వప్న గారి వేడకేలోపు మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మీ హాబీస్ ఏంటి? మీరు ఏం చేస్తుంటారు? సికింద్రాబాద్ కార్ఖానా నుండి వచ్చాము. హాబీస్ మ్యూజిక్ వినడం. అమ్మ పాడడం ఏమో పాడిద్దాం అనుకున్నాను. పాడితే మీరు అందరు వెళ్ళిపోతారు. వినడం? ఓన్లీ వినడం. మీ ఆయన గారి పేరు? రాఘవేందర్. రాఘవేంద్ర. లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అరేంజ్. అరేంజ్డా? మ్యారేజ్ 15 years అవుతుంది. అమ్మో అవునా? ఎంతమంది పిల్లలు? 2 పాప బాబు. సో నైస్. ఆయిల్ వేడెక్కేసింది. నెక్స్ట్ 2 స్పూన్స్ శనగపప్పు. నెక్స్ట్ పల్లీలు కొన్ని, ధనియాలు. ధనియాలు. ఓకే. కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం చింతపండు వేసుకుందాం. కొంచెం చింతపండు. ఎంత కొంచెం అంటే? గోర కొంచెం. ఎల్లిపాయలు వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు బీరకాయలను ఇందులో వేయాలి. ఓకే. ఓకే. ఎన్ని బీరకాయలు తీసుకున్నారు? 2 బీరకాయలు తీసుకున్నాము. 2 బీరకాయలు. తగినన్ని వేసుకుందాం. వాటర్ లో నానబెట్టి పెట్టారా? సైడ్ కి పెట్టాము. కొంచెం ఉప్పు గిట్ల ఏమైనా వేసారా మేడం? లేదండి. లేదా? మగ్గే వరకు కలుపుకోవాలి. మీ ఆయన ఏం చేస్తాడు మేడం? తను సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటాడు మీ లెక్కనే. వాళ్ళ ఆయన ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు రా. రోజు ప్రేమిస్తాడండి. రోజు ఎలా ప్రేమిస్తాడు? రోజు మిమ్మల్ని ఏం తిట్టకుండా ప్రేమిస్తాడు. బంగారం తీసుకొస్తాడు, సారీలు, గాజులు, ముక్కు పుడకలు. ముక్కు పుడక ఉందా? ఉండదండి. అంటే ఇటు సైడ్ లేదు కదా, ఉందా లేదా డౌట్ వచ్చింది. నెక్స్ట్ కొన్ని టమాటాలు వేయాలి. టమాటాలు మేడం కట్ చేసుకున్నారు ఆల్రెడీ చిన్నగా? ఆల్రెడీ కట్ చేసి మూత పెడదాం. మూత పెడదామా? మూతనా? మూతి పెట్టు. ఒక్క నిమిషం. మూతి కాదు మేడం, మూత పెట్టమన్నది. ఇది మగ్గిందేమో చూద్దామండి. ఓకే. మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు పసుపు వేద్దామా అండి? అందులో పసుపు వేయకపోతే నేను ఏదో సాడ్ ఫీలింగ్ వస్తుందండి నాకు. అదెందుకు కలర్ఫుల్ గా లేదని. చిటికేనా? ఇప్పుడు కలుపుకోవాలి. మళ్ళీ లేకపోతే మాడిపోతుంది కదా. మళ్ళీ కలుపుకోవాలి. వావ్. లుకింగ్ లైక్ ఏ వావ్. ఇట్స్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇందు వదన కుందు వదన వావ్. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దాం. తగినంత సాల్ట్ వేసుకోండి. నేను సాల్ట్ ఇవ్వను, గొడవలైతే అంటాం. అవును. చేతిలోకి ఇస్తే ముందే నాకు మస్తు గొడవలు ఉన్నాయి తెలుసా. మీరు ఎక్కువ మీ ఆయనతో ఎక్కువ గొడవ పడుతుంటారా? లేదండి, గొడవ పడదు. ఆయన గొడవ పడే వాళ్ళు అలా చెప్తారా ఏంటి? రోజు ప్రేమిస్తారంటేనే అర్థమైపోయింది. నాకైతే అట్లా అనిపిస్తాను చూస్తే. ఏమని? గొడవ పడుతుంది కావచ్చు అనిపిస్తుంది. అంటే ఏమనిపిస్తుంది ఆవిడ? ఇప్పుడు కళాయిల దగ్గర వాడి దగ్గర గొడవ పడాలి అనిపిస్తుందా? స్టార్టింగ్ ఏమని చెప్పింది? మా ఆయన ప్రేమగా చూసుకుంటారని చెప్పింది, సాఫ్ట్ గా తిట్టడని చెప్పింది. ఎందుకు? దానికి కారణం ఏంది? ఈమె ఫైరు, ఆయన పువ్వు. అదేం లేదండి, ఇద్దరం సాఫ్ట్వేర్. ఇద్దరు సాఫ్టేనా? ఆయన సాఫ్ట్వేర్, మీరు సాఫ్ట్. అవునండి. ఇది కొంచెం చల్లారాలా మిక్స్ పట్టుకోవాలి. వావ్. నాకైతే ఈ బీరకాయ రొట్టి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందని అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది బాగా చల్లారింది. నెక్స్ట్ ఏం చేద్దాం? మిక్సీ పట్టుకుందామండి. ఓకే. మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టాలంటే చేతిలో పట్టుకోగలవు, ఒలింపిక్ జ్యోతి లాగా. నాయన నీ టాలెంట్ ముందే నాకు తెలుసు. సో దీన్ని హ్యాపీగా జార్ లోకి తీసుకోవాలి కదా. సో నేను హెల్ప్ చేయనా మీకు? చేయండి. మరి నేను ఏం పని చేయను దానిలా కనిపిస్తే బాగోదు కదా. ఒక ఆడపిల్లగా పుట్టి
అదే కదా మేడం ఆడపిల్ల కదా. వేడి వేడి ప్యాన్ తీసుకొచ్చి మూతకు కాలుస్తాం. పాపం ఆమె అన్నది నాకు తెలుసురా నువ్వు అమ్మలకల ముచ్చట్లు పెట్టి వాళ్ళకి గొడవలు పెడతావని. ఊర్లలో హ్యాపీగా రోల్ ఉంటుంది కాబట్టి రోల్లో దంచుకునే వాళ్ళం రా. మన దగ్గర రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేసి అలా మిక్సీ చేసుకుంటాం. అదేంది మేడం ఇక్కడ రోల్ చేస్తున్నారు కదా, ఉంది కదా రోల్, కెమెరా రోల్ చేస్తున్నారు. అదే ఆ రోలింగ్ లో నువ్వు తిరుక్కుంటా కెమెరాలకి బయటకి వెళ్ళిపోవా? ఆ కెమెరాలో పట్టండి మేడం, కెమెరా ఖరాబ్ అవుతుంది అసలే కాస్ట్లీ. నెక్స్ట్ గ్రైండర్ చేసుకున్నామండి. ఉప్పు వేసుకోరా అండి? ఆల్రెడీ వేసాను. సరిపోతుందా? ఓకే నేను పట్టాను మేడం మిక్సీ. పట్టండి. నెక్స్ట్ ఏం చేయాలి మేడం? మిక్సీ పట్టినా తాలింపు గిన్నె వేడెక్కింది. కొంచెం ఆయిల్ ఇవ్వండి. కొంచెం దీన్ని బౌల్లో తీసుకోనా? తీసుకోండి. ఓకే దీనిలో కుమ్మరి ఇవ్వండి. చాలా చాలండి. కొంచెం హీట్ అయ్యాక తాలింపు వేసుకుందాం. అప్పటి వరకు దాంట్లోనే తాలింపు వేసుకోవచ్చు మేడం మళ్ళా? లేదండి, సపరేట్ గా బౌల్లో సపరేట్ చేశాక వేద్దాం. దీంట్లో తీసుకుందామా? ఆయిల్ వేడయ్యండి. నెక్స్ట్ పోయిదింపుకి జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ కొన్ని ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు అండి. కరివేపాక ఓకే. ఈ తాలింపు ఇందులో వేద్దామండి. ఓకే. టేస్టీ బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిందండి. సింపుల్, చాలా సింపుల్ కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ. చూడడానికి ముందు చాలా కలర్ఫుల్ గా ఉంది. స్మెల్ కూడా బాగా వస్తుంది మేడం. నాకు చూస్తుంటే ఒకసారి ఇట్లా టేస్ట్ ఇప్పుడు చేయాలనిపిస్తుంది మేడం వాటితో నంచుకొని తిందాం. సరే హైజీనిక్ అంటున్నావు కాబట్టి చిన్నగా మెయింటైన్ చేస్తారా కాంతం? ఓకే ఓకే మేడం. స్వప్న గారు చూడడానికి అయితే చాలా బాగుంది, కలర్ఫుల్ గా. మేడం మెల్లగా టేస్ట్ అదిరిపోయింది. మీరు గట్టిగా పిలిస్తే ముక్కలుగా పోతుంది, అట్లా ముంచుతారు స్మెల్. కార్న్ వడ అండ్ అలాగే బీరకాయ రోటి పచ్చడి, దాంతో పాటు నంచుకోవడానికి ఉల్లిపాయలు. ఇచ్చే సో నేనైతే ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మన ఫేవరెట్ సెగ్మెంట్ ఎమ్మి టైం లోకి వెళ్ళిపోతున్నా. Let's go! సో టేస్ట్ చేసే ముందు కార్న్ వడ అండ్ అలాగే బీరకాయ రొట్టె పచ్చడి తయారయ్యే విధానం ఒకసారి చూసేద్దాం. ఒక బౌల్లో సన్నగా తరిగిన స్వీట్ కార్న్, క్యారెట్, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, శనగపిండి, బియ్యం పిండి, కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి వడల పిండిలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ వడలు రెడీ. బీరకాయ రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత ధనియాలు, తరిగిన పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి వేసి వేయించాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీంట్లో టమాటా ముక్కలు వేసి కాస్త మగ్గాక పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. ఈ తాలింపుని బీరకాయ పచ్చడిపై వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే బీరకాయ రోటి పచ్చడి రెడీ. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదామా? ఐఎమ్ సో సారీ.